ఆర్ఓఆర్ చట్టం ప్రకారం గత 40 ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటున్న తవ్వవానిపాలెం రైతులకు న్యాయం చేస్తానని సబ్బవరం తహసీల్దార్ చిన్నికృష్ణ హామీ ఇచ్చారు. ఆయన సబ్బవరం మండలం తవ్వవానిపాలెం రైతుల విజ్ఞప్తి మేరకు సుమారు 40 ఏళ్లుగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నూతక్కి కొండలరావు వారసుల వద్ద భూములు కొనుగోలు చేసి సాగు చేస్తున్నప్పటికీ 2006లో ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి తాము కొనుగోలు చేశామంటూ కొందరు వ్యక్తులు ఎదురు తిరగడంతో హక్కుపత్రాలు లేక ఇబ్బంది పడుతున్నామని 109 మంది రైతులు విజ్ఞప్తి చేశారు. గత ఏడాది డిసెంబర్ 22న తవ్వవానిపాలెం జరిగిన రెవెన్యూ గ్రామ సభలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దృష్టికి ఆ గ్రామ సర్పంచ్ బోకం స్వామినాయుడు సమక్షంలో రైతులు దరఖాస్తులు అందజేశారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ గ్రామంలో దీర్ఘకాల సమస్యగా ఉన్న సాగు భూముల విషయంలో రెవెన్యూ అధికారుల ద్వారా హక్కు కల్పించి గ్రామంలో అడుగుపెడతానంటూ ప్రామిస్ చేశారు. ఈ నేపథ్యంలో తహసీల్దార్ చిన్నికృష్ణ, మండల రెవెన్యూ అధికారి వీరయ్య, మండల సర్వేయర్ అప్పలరావు బృందం తవ్వవానిపాలెం చౌటి భూముల్లో పర్యటించి పరిశీలించింది. దీంతో రైతు మహిళలతో సహా ఆత్రేయపురానికి చెందిన నూతక్కి కొండలరావు వారసుల వద్ద సర్వే నంబర్ 423/10లో 109 మంది రైతులు భూములు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న పంటలను పరిశీలించారు. ఈ భూముల కొనుగోలు లావాదేవీలకు సంబంధించి ఆ గ్రామ పెద్దలు బోకం దేముడు, సర్పంచ్ బోకం స్వామినాయుడిని వివరాలు అడిగి తెలుసుకొని వారి వద్ద ఉన్న డాక్యుమెంట్స్ను పరిశీలించారు. రైతులు తహసీల్దార్తో మాట్లాడుతూ పూర్వం తాము కొనుగోలు చేసిన భూములను ఆత్రేయపురానికి చెందిన 8 మంది వ్యక్తులు కొనుగోలు చేశామంటూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అప్పటి అధికారులకు సమర్పించగా అప్పటి రెవెన్యూ అధికారులు సక్రమంగా సర్వే చేయకుండానే ఇరు వర్గాల పేరున పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేశారని పేర్కొన్నారు. సార్ మొన్న రమాదేవి మేడం గారు ఉన్నారు కదా సార్, అది మరి సీసీఎల్ఆర్కి మళ్ళీ అంటే చిట్లో పెడితే చిట్లో వాళ్ళు ఏం చేశారంటే సీసీఎల్ఆర్ అంతే మేడం గారు ఉన్నది నంబర్ చిట్లో ఉన్నారు సార్, వాళ్ళు రిఫర్ చేశారు సార్. వాళ్ళు తవ్వవానిపాలెం గ్రామస్తులు 26/12/2024 జరిగిన రెవెన్యూ సదస్సులో భాగంగా 423/10 సర్వే నెంబర్లో మేము గత 50-60 సంవత్సరాల నుంచి మా తాతల తండ్రుల నుంచి మేము ఆ భూమి మీద సాగు చేసుకుంటున్నాము. మాకు అన్ని హక్కుపత్రాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్స్, మాన్యువల్ అడంగల్స్ అన్నీ ఉన్నప్పుడు కూడాను ప్రస్తుతం అది మాకు ఆన్లైన్లో మా పేర్లు చేయడం లేదు. కాబట్టి మా పేర్లు ఆ సర్వే నెంబర్కి మ్యుటేషన్ చేయవలసిందిగా కోరుతూ మాకు రెవెన్యూ సదస్సుల్లో ఒక అర్జీని ఇవ్వడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారు పెందుర్తి శాసనసభ నియోజకవర్గం వారు కూడా గ్రామ సభ జరిగినప్పుడు మాకు మండల స్థాయి అధికారుల సమావేశంలో కూడా ఈ సమస్యపై ఒక లోతుగా అధ్యయనం 2011లో గౌరవ జాయింట్ కలెక్టర్ గారు రివిజన్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్ మేరకు దాని మీద అప్పీల్ ఏమీ లేకపోయినా ఇంకా ఇతరత్ర కోర్టుల్లో ఏమైనా డిస్ప్యూట్ సివిల్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ దీని మీద ఎటువంటి వివాదం వ్యాజ్యం ఏది పెండింగ్లో లేదు, ఎటువంటి ఇంజక్షన్ ఆర్డర్స్ కానీ ఎవరికైనా డిగ్రీ కానీ ఏమీ లేవని సందర్భంలో ఉన్నప్పుడు ఆర్ఓఆర్ చట్టం ప్రకారం మనం అందరు స్టేక్ హోల్డర్స్కి నోటీస్ ఇచ్చి యాజ్ ఏ రిజిస్టరింగ్ అథారిటీగా తహసీల్దార్కి ఎవరు టైటిల్ హోల్డర్ అనేది నిర్ణయించే అధికారం ఉంటుంది. ఆ టైటిల్ నిర్ణయించిన తర్వాత 60 రోజులు అప్పీల్ వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఈ ప్రాబ్లం అంతా ఆర్ఓఆర్ చట్టం పరిధిలో చేసి ఆన్ గ్రౌండ్ మీద కూడా చూస్తారు. ఆన్ గ్రౌండ్ ఎవరు ఉన్నారు అనేది కూడా ప్రాతిపదిక తీసుకుంటారు. భూమి మీదకి వచ్చి చూసి ఆ సర్వే నెంబర్ కూడా చిన్న రాసున్నారు, సబ్ డివిజన్ డిస్క్రిపెన్సీ ఉందని చెప్పి నిజంగా అది ఉంటూ కూడా మళ్ళీ దాని మీద కూడా ఒకసారి సర్వే వింగ్తో స్టడీ చేసి ఆర్ఓఆర్ చట్టానికి లోబడి మాత్రం చేయాల్సి. థ్యాంక్ యూ సార్. మేలు చేయవలసిందిగా కూడా మా తహసీల్దార్ వారిని కోరి ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఒకసారి 423/10 సర్వే నెంబర్లో భూస్థితి ఏంటి అని నేను మండల సర్వేయర్ గారు ఆర్ఐ గారు వచ్చి చూడడం జరిగింది. ఈ సందర్భంలో కాసి మన రైతులు సుమారు ఒక 100 మంది రైతులు కూడా అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు, వాళ్ళకి ఈ భూమి ఎలా దఖలపడింది అనే విషయం కూడా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్లు కూడా చూపించడం జరిగింది. అవి కూడా చూసాము. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఒకసారి మాకు 2011లో అప్పుడు రీజనల్ అథారిటీ గౌరవ జాయింట్ కలెక్టర్ గారు కూడా తహసీల్దార్ గారికి రిమాండ్ బ్యాక్ చేస్తూ మళ్ళీ ఫ్రెష్ ఎంక్వైరీ చేయండి ఆర్ఓఆర్ చట్టం ప్రకారం అని కూడా డైరెక్షన్ ఇచ్చినట్టు కూడా రైతులందరూ